చంద్రబాబు నాయుడు గారు మన ఊర్లో ఒక సామెత ఉంటుంది, ప్రజలకి అన్నం పెడితే అరిగిపోద్ది, ఎవరికైనా చేరిస్తే చిరిగిపోద్ది, కానీ కర్ర కాల్చి వాత పెడితే జీవితాంతం గుర్తుండిపోద్ది అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉదాహరణ. చెప్పినవన్నీ చేస్తే ఏముంటుంది, జనకు డబ్బు ఇస్తే ఖర్చు పెట్టించుకుంటారు, పిల్లలకి తిండి పెడితే అరిగిపోద్ది, ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మోసగాడి కింద మనం మిగిలిపోతాం, జీవితాంతం గుర్తుండిపోతాం అని చెప్పి ప్రజలకి బుద్ధి వచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు వ్యవహార తీరుంది. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులకి మేలు చేసేటువంటి పరిస్థితులు లేవు. మొన్ననే మనం చూసాం, ఈ పక్కనే నిరుద్యోగులు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల కోసం చివరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం కమిషన్కి లేఖ రాస్తే పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వేలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చి వారి తాలూకా ఇబ్బందులు చెప్పేటువంటి పరిస్థితి. తొలి సంతకం డిఎస్సికి దిక్కు దివాన్ లేదు. మొన్న చూశారు, మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కి ఆ ప్రభుత్వం నుంచి సహాయం అందక, ప్లాంట్ సరిగ్గా నడపలేక, ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి పెట్టుబడి సాయం అందించక, రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వక, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వక ఏ రకంగా రోడ్డెక్కారో రైతులు మీరందరూ కూడా చూశారు. రైతులు రోడ్డెక్కిపోయారు, యువత రోడ్డెక్కిపోయారు. ఇక చివరికి గ్రామాల్లోకి వెళ్తే మహిళలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం అమరావతికి 6,000 కోట్ల రూపాయలు చెప్పారు. మరి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి, వెనుకబడినటువంటి రాయలసీమ పరిస్థితి ఏంటి? మరి ఈ రాష్ట్రంలో ఇంకా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు, వెనుకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు మీకు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్లో లేవా అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. మీకు ఈ రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనా అని అడుగుతా ఉన్నాం. అమరావతి కోసం మీ సంపద సృష్టించుకోవడమేనా అని అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినటువంటి సంపద సృష్టి అనేటువంటిది అమరావతిలో మీకోసం చేసుకుంటా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల సంగతి ఏంటి? ఎన్నికల ముందు విశాఖపట్నం మెట్రో రైలు అన్నారు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అన్నారు. ఈరోజు తీరా బడ్జెట్లో చూస్తే మేము తీసుకొచ్చినటువంటి పోర్టుల గురించి, మేము కట్టినటువంటి రామాయపట్నం పోర్టు గురించి, మేము కట్టినటువంటి మచిలీపట్నం పోర్టు గురించి, మేము కట్టినటువంటి మూలపేట పోర్టు గురించి, మా హయాంలో మొదలుపెట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి, మా హయాంలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంటో. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల మధ్య ఇప్పటికే అనేక ఉద్యమ కార్యక్రమాలు రూపొందించాం. గతంలో రైతుల పక్షాన పోరాటం చేశాం. కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసి 15,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో పేదవాడి మీద వేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు చెప్పినటువంటి ఆ 15,000 రూపాయలు చెప్పిన ఆ పిల్లలకి ఇస్తానన్నారు, 1,500 రూపాయలు చెప్పిన ప్రతి నెల మహిళలకు ఇస్తామన్నారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయింది. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే 5 సంవత్సరాలు 20 లక్షల మంది కంటే ఒక సంవత్సరానికి 4 లక్షల మంది. ఈ సంవత్సరంలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి. మండలిలో మా సభ్యులు అడిగితే ఇస్తామని చెప్పాం కానీ మేము చెప్పాం కానీ ఇప్పటికి ఇంక ఇవ్వలేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్తా ఉన్నాడు. మేము చెప్పాం కానీ ఇస్తామన్నామా అని చెప్పని అడుగుతా ఉన్నాడు. సో ఇన్ని రకాలుగా ఇన్ని మోసాలు కేవలం అధికారం కోసం ఏ గడ్డన్నా తినడానికి వెనుకోవడం అనేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశారు.
తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందో, ఎన్నికల్లో చెప్పిందో, అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ. ఇది మరి ఎవరు చెప్తారో, ఎవరితో చెప్పించుకుంటారో, ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాలని అన్నింటినీ కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి, మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కూటమి పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని, చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.